Okay. Hi guys, good evening. సో ఈ రోజు నుంచి యాక్చువల్ ఏడబ్ల్యూఎస్ సెషన్స్ అయితే మనం స్టార్ట్ చేస్తున్నాము. సో బేసికలీ ఈ సెషన్స్ కొంతమంది విన్నారు, కొంతమంది వినలేదు. బట్ ఎవరైతే విన్నారో ఒకసారి రీకాల్ లాగా చేసుకోండి. సో దట్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యూ అనమాట. ఓకే, నౌ సి ఒక్క నిమిషం అమ్మా, 1 సెకండ్ ఉండండి. Okay. So you can able to see my screen, right? Not. Can you please confirm me? You guys can able to see my screen, right? Guys, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? హలో 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 ప్రణీత్ గారు, రేఖ, రేష్మా. Yes, sir. ఓకే ఓకే, ఫైన్. సో ఈరోజు సెషన్ ఏంటంటే ఏడబ్ల్యూఎస్ ఇంట్రడక్షన్ సెషన్ అనమాట. ఓకే, సో దీంట్లో వచ్చేసి మనము ఏడబ్ల్యూఎస్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి డిస్కస్ చేస్తాం. సో ఆల్రెడీ ఈ సెషన్ ఎవరైతే విన్నారో వాళ్ళు ఇగ్నోర్ చేయొచ్చు, ఫైన్. మీరు వినాలనుకుంటే వినొచ్చు, నో ప్రాబ్లం. ఏడబ్ల్యూఎస్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. సో ఈ ఏడబ్ల్యూఎస్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వెళ్ళే ముందు సో నాకు ఒక క్వశ్చన్ ఉందమ్మా. ఏంటంటే అసలు ఏడబ్ల్యూఎస్ అనేది మనము అసలు ఏంటి, అక్కడ పర్పస్ ఏంటి, దాని యొక్క యూసేజ్ ఏంటి, దీనికి ఎలా వర్క్ చేస్తాము అనేది చాలా మందికి క్లారిటీ లేదు ఈరోజు. సో నేను దాని మీద కొంచెం మీకు ఒక ఐడియా ఇస్తాను. అసలు ఏడబ్ల్యూఎస్ ఏంటి, దాంతో మనం ఏం పని చేస్తాము, దానివల్ల ఒక యూసేజ్ ఏంటి అనేది ఓవరాల్గా ఒక ఐడియా అయితే మీకు నేను క్రియేట్ చేస్తాను మీకు నేను. సో బేసికల్ ఏంటంటే ఏడబ్ల్యూఎస్ అనేది ఒక క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ అమ్మ. క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ అంటే ఇప్పుడు మీకు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారు. ఇప్పుడు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అంటే ఎవరు వస్తారు? ఎయిర్టెల్ కానీ, జియో కానీ, యాక్ట్ ఫైబర్ నెట్ కానీ, తర్వాత లోకల్లో ఉన్న ఎక్సెల్ బ్రాండ్ కానీ. సో ఇలా కొన్ని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారనమాట. బేసికల్ వాళ్ళు ఏం చేస్తారు అంటే మనలాంటి కస్టమర్స్ ఎవరైతే ఉంటారో మన కస్టమర్ దగ్గరకు వచ్చి వాళ్ళు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్, మా దగ్గర మా మా దగ్గర మీరు మా దగ్గర ప్యాకేజ్ తీసుకోండి. మీకు మేము అన్లిమిటెడ్ డేటా అయితే ఇస్తాము. సో స్పీడ్ కూడా మా దగ్గర బాగుంటుంది. సో మా నెట్వర్క్స్ సిగ్నల్స్ కూడా, టవర్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అని వాళ్ళు మనకు చెప్పి మన దగ్గర వాళ్ళ ఒక సర్వీస్ని మనం కొనేలాగా వాళ్ళు ప్లాన్ చేస్తారనమాట. సో మనము వాళ్ళ దగ్గర ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ దగ్గర మనము వాళ్ళ ప్రొవైడర్స్ కొన్నాం అనుకోండి. గైస్ మ్యూట్లో పెట్టండి. చెప్పరా. ఓకే, సో మనము ఎప్పుడైతే వాళ్ళ దగ్గర నుంచి ఇంటర్నెట్ అనే సర్వీస్ మనం తీసుకుంటామో దాని యొక్క మీనింగ్ ఏంటి? మనకు వాళ్ళు ఇంటర్నెట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇప్పుడు మనకు ఇప్పుడు లైక్ సెకండ్ ఎగ్జాంపుల్ అమ్మా, నేను వైఫై యూస్ చేస్తున్నా. సో నేను జియో యూస్ చేస్తున్నా.
సో జియో ఫైబర్ నెట్ అనేది నేను కస్టమర్ కేర్ ఫోన్ చేసి వాళ్ళకి చెప్పాను. నాకు ఇలా ఇంటర్నెట్ కావాలన్నప్పుడు వాళ్ళు నాకు సర్వీస్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడు నాకు ఈ జియో అనే కంపెనీ వాళ్ళు ఎవరు? ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్. నేను వాళ్ళ దగ్గర నుంచి సర్వీస్ తీసుకుంటున్నా. ఏం సర్వీస్ తీసుకుంటున్నాను? ఇంటర్నెట్ సర్వీస్ తీసుకుంటున్నా. సో ఇంటర్నెట్ సర్వీస్ తీసుకున్నప్పుడు నాకు దాంట్లో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. నాకు ఇంటర్నెట్ రావట్లేదు. నాకు వైఫై పనిచేయట్లేదు. నాకు ఇంటర్నెట్ స్లోగుంది. ఇలాంటి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు డెఫినిట్‌గా మనం వాళ్ళతో కమ్యూనికేట్ అవుతాం. ఏమని? బాబు మాకు ఇంటర్నెట్ రావట్లేదు. చెక్ చేయండి అని చెప్పి కస్టమర్ కేర్ సపోర్ట్ కేర్‌తో మాట్లాడి ఫైండ్ చేస్తాం. రైట్? సో ఇది ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. సో అలానే ఇప్పుడు మనకు చాలా ఉన్నాయి. లైక్ ఇప్పుడు లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ టీవీ ఉంది. సో, టీవీ డిష్ ఉంటుంది. సో, ఇప్పుడు మనకు టీవీ డిష్ అనేది డిష్ టీవీ ఉంది. ఎయిర్‌టెల్ వాడిదుంది. తర్వాత టాటా స్కై ఉంది. ఇలా ఉన్నాయి. వాడు గూడా సేమ్ అంతే. వాడు గూడా ఒక సర్వీస్ ప్రొవైడరే. ఓకే. మనము వాడి దగ్గర నుంచి సర్వీస్ తీసుకుంటున్నాం. తీసుకున్న దానికి మనం వాడికి మంత్లీ అమౌంట్ అనేది చార్జ్ చేస్తాం. రైట్? సో, చార్జ్ చేస్తాము. వాడు మనకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తాడు. ఈ ఈ ఈ ఈ ఈ ప్రాసెస్‌లో మనకేదైనా ప్రాబ్లమ్ ఉంది అంటే వాడు కస్టమర్ కేర్ సపోర్ట్‌తో మాట్లాడుకొని ఆ ప్రాబ్లమ్ మనము రెక్టిఫై చేసుకొని ప్లాన్ చేసుకుంటాం. సో, ఇది జరిగే ప్రాసెస్ అన్నమాట. అలానే మనకు ఈరోజు క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ కూడా ఉన్నారు. ఓకే. క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ కూడా ఉన్నారు. అసలు వీళ్ళేం జేస్తారు అంటే, సో, ఇప్పుడు లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ అమ్మ. ఇప్పుడు మనకొక ఈరోజు మీరు చాలా కామర్స్ యాప్స్ చూస్తుంటారు గదా! లైక్ ఫ్లిప్‌కార్ట్ అని, తర్వాత అమెజాన్ అని, తర్వాత స్నాప్‌డీల్ అని, ఓకే. ఈబే అని. సో, ఇలా కొన్ని నాకు స్విగ్గీ అని, జొమాటో అని, ఓలా అని, ఊబర్ అని. సో, ఇలా మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ ఈరోజు మనకు మార్కెట్‌లో ఉన్నాయి గదా! సో, ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా మీరు యూజ్ మీ మొబైల్ ద్వారా గానీ, మీ ల్యాప్‌టాప్ ద్వారా గానీ మీరు యూజ్ చేయగలుగుతున్నారు. ఓకే. సో, మీరు ఆ అప్లికేషన్స్‌ని మీరు యూజ్ చేయగలుగుతున్నారు అంటే, దాని మీనింగ్ ఏందో తెలుసా? వీళ్ళు ఈ ఫ్లిప్‌కార్ట్ వాళ్ళు గానీ, అమెజాన్ వాళ్ళు కానీ, ఈబే వాళ్ళు కానీ, లైక్ స్నాప్‌డీల్ వాళ్ళు కానీ, స్విగ్గీ వాళ్ళు కానీ, జొమాటో వాళ్ళు కానీ, ఓలా గానీ, ఊబర్ గానీ వీళ్ళేం జేస్తారు అంటే, వాళ్ళు ఒక అప్లికేషన్‌ని డెవలపర్స్ ద్వారా వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. డెవలప్ చేసుకున్న తర్వాత ఆ అప్లికేషన్ అనేది మనలాంటి కస్టమర్స్‌కి అవైలబిలిటీలో ఉండాలి అంటే, మనలాంటి కస్టమర్స్‌కి ఆ అప్లికేషన్ అనేది అవైలబుల్‌లో ఉండాలి అంటే, వీళ్ళు ఈ అప్లికేషన్‌ని ఎక్కడో ఒక చోట దాన్ని వాళ్ళు హోస్ట్ చేయాలి. ఎప్పుడైతే ఒక పర్టిక్యులర్ ప్లేస్‌లో వీళ్ళు చేసిన అప్లికేషన్‌ని హోస్ట్ చేస్తారో అప్పుడు మాత్రమే మనము ఆ అప్లికేషన్‌ని ఇంటర్నెట్ ద్వారా యాక్సెస్ చేయగలుగుతున్నాం. ఆ పర్టిక్యులర్ అప్లికేషన్ అనేది హోస్ట్ చేయలేదనుకోండి, యూ కెనాట్ ఏబుల్ టు యాక్సెస్ అన్నమాట. సో, ఇప్పుడు చూడండి. ఇప్పుడు నేను ఫ్లిప్‌కార్ట్ అనేది ఒక అప్లికేషన్. ఆ ఫ్లిప్‌కార్ట్ వాళ్ళు ఎక్కడో ఒక చోట హోస్ట్ చేశారు. ఆ యూఆర్ఎల్ ద్వారా నేను ఇంటర్నెట్ హెల్ప్ తీసుకొని బ్రౌజర్‌లో ఆ అప్లికేషన్‌ని యాక్సెస్ చేస్తున్నా. ఔట్ ఆఫ్ సడెన్‌గా ఈ ఫ్లిప్‌కార్ట్ వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఎక్కడైతే హోస్ట్ చేశారో, ఎక్కడైతే ఈ అప్లికేషన్‌ని హోస్ట్ చేశారో, అక్కడి నుండి ఆ అప్లికేషన్ తీసేశారనుకోండి. తీసేసినప్పుడు ఏమవుతది? ఆటోమేటిక్‌గా మనకు ఆ అప్లికేషన్ యూఆర్ఎల్ మనం హిట్ చేసామనుకోండి. మనకేమొస్తది? 404 ఎర్రర్ ఒస్తది. నాట్ ఫౌండ్. అప్లికేషన్ నాట్ ఫౌండ్ అని ఎర్రర్ ఒస్తది. మీరు దీన్ని గమనించారో లేదో నాకు తెలీదు గానీ, ఇలాంటి ఎర్రర్స్ ఒస్తాయన్నమాట. అంటే మీనింగ్ ఏంటి? సో, సో మనము ఎప్పుడైనా సరే ఏదైనా ఒక అప్లికేషన్ అనేది యాక్సెస్ చేయాలి అంటే, ఇంటర్నెట్ ద్వారా బ్రౌజర్ హెల్ప్‌తో మనం ఒక అప్లికేషన్ యాక్సెస్ చేయాలి అంటే, ఆ పర్టిక్యులర్ అప్లికేషన్ అనేది ఎక్కడో ఒక చోట హోస్ట్ చేయాలి. అది ఎక్కడ అంటే, దానికంటూ ఎక్కడ హోస్ట్ చేయాలి అనేది దానికంటూ మనకు ఒక కొంతమందుంటారు. వాళ్ళనేమంటారు అంటే, క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ అంటారు. ఏంటారు? క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ అంటారు. సో, వీళ్ళేం జేస్తారు? ఎలా అయితే
ఎలా అయితే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ కానీ, డిష్ టీవీ వాళ్ళు ఎలా అయితే మనకు సర్వీస్‌ని ప్రొవైడ్ చేయడానికి అమౌంట్ మన దగ్గర ఎలా అయితే చార్జ్ చేస్తున్నారో, ఇక్కడ గూడా వీళ్ళు ఈ ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఏం చేస్తారు అంటే, మన మన ఇప్పుడు వాళ్ళ సర్వీసెస్‌ని మనం యూజ్ చేయాలి అంటే, వాళ్ళ సర్వీసెస్‌ని మనము యూజ్ చేయాలి అంటే, మనము ఆ పర్టిక్యులర్ క్లౌడ్ ప్రొవైడర్స్‌కి అమౌంట్ అనేది పే చేయాలి. ఇక్కడ అమౌంట్ అనేది ఎలా పే చేయాలి అంటే, మీరు ఎంతైతే యూజ్ చేస్తారో, దాని వరకే మీరు అమౌంట్ అనేది కట్టాలి. ఇప్పుడు లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారు. వీళ్ళేం జేస్తారు, ఫిక్స్డ్ అనమాట. అంటే ఏంది, పర్ మంత్‌కి 1000 జీబీ అయితే ఇస్తారు. ఫిక్స్డ్ ప్రైస్ అది. ఎంత? రూ. 900 అనుకోండి. ఆ 1000 జీబీ అనేది మీరు యూజ్ చేసినా, యూజ్ చేయకపోయినా యూ హావ్ టు పే రూ. 1000. అలానే డిష్ టీవీ వాళ్ళుంటారు. కొన్ని ఛానెల్స్ అనేవి మీరు యాడ్ జేసుకుంటారు. అవి మీరు యూజ్ చేసినా, యూజ్ చేయకపోయినా మీకు మంత్లీ జనరేట్ అయ్యే బిల్ అయితే మీరు పే చేయాల్సొస్తది. బట్ వేరస్ కమ్స్ టు క్లౌడ్‌కొచ్చే కొందికి ఏమవుతది అంటే, మీరు ఎంతైతే యూజ్ చేస్తారో దానికి మాత్రమే బిల్ పే చేయండి. అంటే ఏడబ్ల్యూఎస్‌లో ఏడబ్ల్యూఎస్ వాడికి దీంట్లో ఉన్న సర్వీసెస్ ఎన్నుంటాయి అంటే 200+ సర్వీసెస్ ఉంటాయి. ప్రతి ఒక్కరు అన్ని సర్వీసెస్ యూజ్ చేస్తారా అంటే యూజ్ చేయరు. ఓకే. నేను 2 యూజ్ చేస్తా. మీరు 2 యూజ్ చేస్తారు. ఇంకొకరు 2 యూజ్ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అన్ని సర్వీసెస్ యూజ్ చేయాలని రూల్ ఏమీ లేదు. కొంతమంది ఒక్క సర్వీస్ యూజ్ చేస్తారు. కొంతమంది 2 సర్వీస్ అలా యూజ్ చేస్తారనమాట. బట్, అదే మనము డిష్ టీవీలో కానీ, ఇంటర్నెట్‌లో కానీ ఏం చేస్తాం? మనము అమౌంట్ అనేది యూసేజ్ అనేది 1000 జీబీ ఇచ్చారనుకోండి. అది మీరు యూజ్ చేసినా, యూజ్ చేయకపోయినా మీరు బిల్ పే చేయాలి. అలానే టీవీకి గూడా అంతే. రైట్? బట్ ఇక్కడ ఇక్కడ మాత్రం అలా కాదు. సో, మీరు ఏ సర్వీస్ అయితే మీరు యూజ్ చేసుకుంటున్నారో దానికి మాత్రమే మీరు అమౌంట్ అనేది పే చేయాలి. బట్ ఇక్కడ నేను చెప్పాను గదా! ఒక ఫ్లిప్‌కార్ట్ అప్లికేషన్ కానీ, ఒక అమెజాన్ అప్లికేషన్ కానీ ఏదైతే మనం డెవలప్ చేస్తున్నామో, ఈ అప్లికేషన్ అనేది కస్టమర్స్‌కి అవైలబిలిటీలో ఉండాలి అంటే, మనం ఏం జేయాలి? ఈ అప్లికేషన్స్‌ని మనము ఈ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ హెల్ప్ తీసుకొని వాళ్ళ యొక్క ప్రొవైడర్స్‌లో మన అప్లికేషన్‌ని హోస్ట్ చేస్తామనమాట. సో, ఇప్పుడు నేను ఏడబ్ల్యూఎస్ గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు నేనొక అప్లికేషన్ డెవలప్ చేసుకున్నా. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. నా అప్లికేషన్ ఏంటి అంటే ఎంకేఆర్ సూపర్ మార్కెట్. ఎంకేఆర్ సూపర్ మార్కెట్ అనే ఒక అప్లికేషన్‌ని నేను డెవలప్ చేసుకున్నా. ఆన్‌లైన్‌లో పెట్టాలనుకున్నా. సో, నేను డెవలప్ చేసుకున్న తర్వాత నా వెబ్‌సైట్ అంతా రెడీ అయిపోయింది. ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ నౌ. బట్ ఐ వాంట్ టు మేక్ థిస్ అప్లికేషన్ యాస్ ఆన్‌లైన్. ఎప్పుడైతే నేను ఈ అప్లికేషన్‌ని ఆన్‌లైన్‌లో పెడతానో, అప్పుడు మాత్రమే నా కస్టమర్స్‌కి నేనొక యూఆర్ఎల్ ఇస్తా. ఏమని? "అరే బాబు! నా యూఆర్ఎల్ ఇది www.mkrsupermarket.com ఇది నా వెబ్‌సైట్. సో, మీరు ఈ వెబ్‌సైట్‌లోకెళ్ళి ఈ వెబ్‌సైట్‌లోకెళ్ళి మీకేవైతే ప్రొడక్ట్స్ కావాలో, ఆ ప్రొడక్ట్స్ కొనుక్కోండి" అని నేను ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నా. రైట్? సో, ఇప్పుడేంటి ఇది ఈ ఎంకేఆర్ సూపర్ మార్కెట్ డాట్ కామ్‌లో నా అప్లికేషన్ ఉంది. ఇప్పుడు నేను ఈ ఎవరైనా బయట నుంచి మీరెవరైనా సరే ఈ వెబ్‌సైట్‌ని క్లిక్ చేశారనుకోండి, బ్రౌజర్‌లో హిట్ చేశారనుకోండి. అప్పుడేమవ్వాలి? ఆ అప్లికేషన్ మీకు ఓపెన్ అవ్వాలి. ఆ అప్లికేషన్ ఓపెన్ అవ్వాలి అంటే నేనేం జేయాలి? ఈ పర్టిక్యులర్ వెబ్‌సైట్‌ని ఈ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ ఏదైనా గావచ్చు. అది ఏడబ్ల్యూఎస్ కావచ్చు, అజూర్ కావచ్చు, జీసీపీ కావచ్చు, డిజిటల్ ఓషన్ కావచ్చు, ఏదైనా ఎనీ సర్వర్ కావచ్చు. ఆ పర్టిక్యులర్ క్లౌడ్‌లో నేనేం జేయాలి అంటే, ఈ అప్లికేషన్‌ని ఆ క్లౌడ్ ప్రొవైడర్‌లో హోస్ట్ చేయాలి. అప్పుడు మాత్రమే నా అప్లికేషన్ అనేది ప్రతి ఒక్కరికి కనిపిస్తది. బట్ ఇప్పుడు ఎప్పుడైతే నేను ఈ అప్లికేషన్‌ని ఈ పర్టిక్యులర్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్‌లో హోస్ట్ చేసినప్పుడు ఈ అప్లికేషన్ యూసేజ్ ఎంతైతే ఉంటుందో, ఈ యూసేజ్ బట్టే ఏడబ్ల్యూఎస్ వాడు మన దగ్గర నుంచి అమౌంట్ అనేది చార్జ్ చేస్తాడు. బట్ ఈ అప్లికేషన్‌ని నేను డైరెక్ట్‌గా ఈ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్‌లో హోస్ట్ చేయకూడదు. దీనికంటూ ఒక ప్రాసెస్ ఉంది. అదేంటి అంటే, ఈ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ వాళ్ళు చెప్పాను కదా! మనకు
ఆల్మోస్ట్ 200+ సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఎక్కువే. 200+ సర్వీసెస్ మనకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో, దీంట్లో వన్ ఆఫ్ ద సర్వీస్ ఏంటి అంటే ఈసీ2. ఏంటి? ఈసీ2 అనే ఒక సర్వీస్ ఉంది. ఈ ఈసీ2 ఏం చేస్తది అంటే, మనము ఈ ఈసీ2 సర్వీస్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే, ఆ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్‌లో మనం ఒక సర్వర్‌ని క్రియేట్ చేస్తాం. మనం ఒక సర్వర్‌ని క్రియేట్ చేస్తాం. అంటే ఏంటి? ఈ ఈసీ2 సర్వీస్ యూజ్ చేసి మనం ఒక సర్వర్‌ని క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసిన సర్వర్ క్రియేట్ చేసిన సర్వర్‌లో మనం ఏం చేస్తాము అంటే, ఈ అప్లికేషన్ ఏదైతే మనము డెవలప్ చేసామో, ఈ అప్లికేషన్‌ని ఈ పర్టిక్యులర్ సర్వర్‌లో హోస్ట్ చేస్తాం. ఎప్పుడైతే ఈ అప్లికేషన్ అనేది ఈ సర్వర్‌లో మనం క్రియేట్ చేసిన సర్వర్‌లో హోస్ట్ అవుతదో, అప్పుడు మాత్రమే మనము మన మన యొక్క ఫ్రెండ్స్‌కి కానీ, రిలేటివ్స్‌కి కానీ, మన కస్టమర్స్‌కి కానీ ఈ పర్టిక్యులర్ యూఆర్ఎల్ అనేది పబ్లిక్‌లో ఉంది అని మనము ప్రమోట్ చేస్తామనమాట. ఈరోజు ఈరోజు లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఈరోజు ఏదైనా ఒక కొత్త బిజినెస్ అనేది మార్కెట్‌లోకి వచ్చిందనుకోండి. అది ప్రజలకి ఎలా తెలుస్తది? సో, దే ఆర్ గోయింగ్ టు ప్రమోట్ దట్ బిజినెస్ అన్నమాట. ఏమని? "అరే బాబు! నాకంటూ ఒక సూపర్ మార్కెట్ అనేది నేను లాంచ్ చేశాను. ఆన్‌లైన్‌లో మీరు ఏ ప్రొడక్ట్ కావాలంటే ఆ ప్రొడక్ట్ మీరు కొనుక్కోవచ్చు" అని నేను ఎప్పుడు చెప్తాను? ఎప్పుడైతే ఈ EC2 సర్వీస్ యూజ్ చేసి ఒక సర్వర్‌ని క్రియేట్ చేసి, ఆ సర్వర్‌లో నా అప్లికేషన్‌ని హోస్ట్ చేసిన తర్వాత టెస్ట్ చేసుకొని అంతా వర్క్ అవుతోంది అన్నప్పుడు నేను ఈ పర్టిక్యులర్ వెబ్‌సైట్‌ని ప్రమోట్ చేసుకుంటానన్నమాట. సో, ఎప్పుడైతే నీ వెబ్‌సైట్‌ని ప్రమోట్ చేసుకుంటానో, ఆటోమేటిక్‌గా నా యొక్క అప్లికేషన్‌కి కస్టమర్స్ అనేవాళ్ళు పెరుగుతారు. ఎప్పుడైతే నా అప్లికేషన్‌కి కస్టమర్స్ పెరుగుతారో, ఆటోమేటిక్‌గా నాకు రెవెన్యూ అనేది జనరేట్ అవుతది. నాకు రెవెన్యూ జనరేట్ అయినప్పుడు ఏడబ్ల్యూఎస్ వాడికి నేను ఎంతైతే యూజ్ చేస్తున్నానో, డెఫినిట్‌గా నేను ఈజీగా వాడికి ఏం చేయొచ్చు? పే చేయొచ్చు. రైట్? సో, ఈ ప్రాసెస్‌లో నాట్ ఓన్లీ ఈసీ2 అమ్మ. మనకు రియల్ టైమ్‌లో చాలా ఉంటాయి. ఈసీ2 ఉంటుంది, ఎస్3 ఉంటుంది. చాలా సర్వీసెస్ ఉన్నాయి. ఈ సర్వీసెస్ గురించి మనం క్లియర్ కట్‌గా, డీటెయిల్డ్‌గా డిస్కస్ చేద్దాం. ఓకే. నౌ కమింగ్ బ్యాక్ టు ఏడబ్ల్యూఎస్. సో, ఏడబ్ల్యూఎస్‌లో మనకు గ్లోబల్ స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్ ఉందమ్మా. అదేంటి అనంటే, ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ వాళ్ళు వాళ్ళ యొక్క సర్వీసెస్‌ని ఓకే. ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్‌ని వరల్డ్ వైడ్ లాంచ్ చేశారమ్మా. ఏంటి? వరల్డ్ వైడ్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. సో, మనకు వరల్డ్‌లో మనకున్న కాంటినెంట్స్ ఎన్నంటే 7 కాంటినెంట్స్ అన్నమాట. ఏంటిమా? 7 కాంటినెంట్స్ ఉన్నాయి మనకు. ఈ 7 కాంటినెంట్స్‌లో ఓకే. ఒక కాంటినెంట్ ఉందమ్మా. అదేంటంటే అంటార్క్టికా కాంటినెంట్ ఒకటుంది. అంటార్క్టికా అనే ఒక కాంటినెంట్ ఉందమ్మా. ఈ కాంటినెంట్ వచ్చేసి పూర్తిగా వాటర్. ఓకే. పూర్తిగా వాటర్‌తోనే ఈ కాంటినెంట్ అంతా ఉంటుంది గాబట్టి, ఎక్సెప్ట్ ఈ కాంటినెంట్ కాకుండా రిమైనింగ్ 6 కాంటినెంట్స్‌లో ఈ ఏడబ్ల్యూఎస్ వాళ్ళు వాళ్ళ సర్వీసెస్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేశారు. ఓకే. ఎక్సెప్ట్ అంటార్క్టికా. అంటార్క్టికా అనే కాంటినెంట్‌లో తప్ప మిగతా రిమైనింగ్ 6 కాంటినెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 6 కాంటినెంట్స్‌లో ఈ ఏడబ్ల్యూఎస్ వాళ్ళు వాళ్ళ సర్వీసెస్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. సో, మనం చూసుకున్నట్టయితే మనకు ఏషియా ఒక కాంటినెంట్ ఉంది. తర్వాత ఆఫ్రికా ఒక కాంటినెంట్ ఉంది. తర్వాత నార్త్ అమెరికా ఒక కాంటినెంట్ ఉంది. రైట్? నార్త్ అమెరికా ఒక కాంటినెంట్ ఉంది. సౌత్ అమెరికా ఒక కాంటినెంట్ ఉంది. రైట్? సౌత్ అమెరికా ఒక కాంటినెంట్ ఉంది. తర్వాత ఆస్ట్రేలియా ఒక కాంటినెంట్ ఉంది. తర్వాత యూరప్ ఒక కాంటినెంట్ ఉంది. రైట్? టోటల్‌గా 6 కాంటినెంట్స్ అయితే మనకొచ్చాయన్నమాట. అంటే ఏంటి? ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఈ 6 కాంటినెంట్స్‌లో వాళ్ళ సర్వీసెస్ వాళ్ళేం చేశారు అంటే ఎక్స్‌పాండ్ చేసుకున్నారన్నమాట. రైట్? సో, ఇప్పుడు, ఇప్పుడు ఎందుకు ఇవి చెప్తున్నాను అంటే, మనము, మనం ఇండియాలో ఉన్నాం. రైట్? మనం ఎప్పుడైతే ఇండియాలో ఉన్నామో, ఓకే. ఇండియా అనేది మనకు ఇండియా అనేది ఏషియా కాంటినెంట్‌లో ఉంటుందమ్మా. ఇండియా అనేది ఇండియా అనేది ఏషియా కాంటినెంట్‌లో ఉంటుందన్నమాట. రైట్? ఇప్పుడు మనము వి ఆర్ మెయిన్‌లీ ఫోకస్ ఆన్ ఇండియా. సో, ఇండియాలో వీళ్ళు ఏడబ్ల్యూఎస్ వాళ్ళు వాళ్ళ యొక్క సర్వీసెస్‌ని స్టార్ట్ చేయడం జరిగిందమ్మా. బట్
ఇండియాలో వాళ్ళు ఎక్కడెక్కడ స్టార్ట్ చేశారు అంటే, ఓన్లీ 2 ప్లేసెస్‌లో మాత్రమే వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి ముంబైలో స్టార్ట్ చేశారు. రీసెంట్‌గా వాళ్ళు హైదరాబాద్‌లో గూడా స్టార్ట్ చేశారు. ఓకే. ముంబైలో వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్‌లో గూడా స్టార్ట్ చేశారు. ముంబైలో ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 2016లో ముంబైలో స్టార్ట్ చేశారు. హైదరాబాద్‌లో 2023లో హైదరాబాద్‌లో స్టార్ట్ చేశారనమాట. ఓకే. ముంబై వచ్చేసి 2016, హైదరాబాద్ వచ్చేసి 2023లో వాళ్ళ యొక్క సర్వీసెస్‌ని వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. బట్ వీళ్ళు ఈ ముంబైని, ఈ హైదరాబాద్‌ని వీళ్ళు ఏ నేమ్స్ టెక్నికల్‌గా వాళ్ళు ఎలా కాల్ జేస్తారు అంటే చూడండి. ఇప్పుడు లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ అమ్మ. ఇండియా ఉంది. ఇండియా అనేదేంటి? ఒక కంట్రీ. సో, ఇక్కడ ఇండియా అనేది ఒక కంట్రీ నేమ్. అంటే కంట్రీ నేమ్ అంటే అదొక టెక్నికల్ వర్డ్ అంతే. ఓకే. లాజికల్‌గా కంట్రీ అండ్ వాట్ ఈస్ యువర్ కంట్రీ నేమ్ అంటాం. సో, మై కంట్రీ నేమ్ ఈస్ ఇండియా అంట. అంటే ఏంటి? కంట్రీ అనేది ఫిజికల్‌గా ఎక్కడ ఉండదు. అదొక లాజికల్ నేమ్ అంతే. ఇండియా అనేది ఫిజికల్ నేమ్. ఎందుకు? ఇండియా అనేది ఒక మ్యాప్‌లో మనం చూపించగలుగుతున్నాం గదా! బట్ కంట్రీని చూపిస్తున్నామా? చూపించట్లేదు గదా! అలా. సో, ఇక్కడ గూడా సేమ్. ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఏం జేశారు అంటే, ఈ 7 కాంటినెంట్స్‌లో వాళ్ళు వాళ్ళ యొక్క సర్వీసెస్‌ని వాళ్ళు ఏం జేశారు అంటే, రీజియన్స్ లాగా వాళ్ళ సర్వీసెస్ వాళ్ళు స్టార్ట్ చేశారనమాట. సో, రీజియన్స్ అంటే ఇప్పుడు ముంబై అనేది ఒక రీజియన్. హైదరాబాద్ అనేది ఒక రీజియన్ అనమాట. సో, రీజియన్స్ లాగా వాళ్ళేం చేశారు అంటే స్టార్ట్ చేశారు. ఇప్పుడు మనము ఇండియాలో ఉన్నాం గాబట్టి, ఇండియాలో ఏడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 రీజియన్స్ ఉన్నాయమ్మా. ఎన్నున్నాయి? వన్ సెకండ్. సో, ఇండియాలో ఏడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 రీజియన్స్ ఉన్నాయన్నమాట. ఒకటేమో ముంబై రీజియన్, ఇంకోటేమో హైదరాబాద్ రీజియన్. మళ్ళీ ఏం చేశారు? ప్రతి రీజియన్ కింద, ప్రతి రీజియన్ కింద వీళ్ళు మళ్ళా ఏం చేశారు అంటే, అవైలబిలిటీ జోన్స్ అనేది స్టార్ట్ చేశారు. ఏంటిమా? అవైలబిలిటీ జోన్స్. మా స్పెల్లింగ్ మిస్టేక్‌కి క్షమించండి. అవైలబిలిటీ జోన్స్ అనమాట. అంటే ఏంటి? ప్రతి రీజియన్ కింద, ప్రతి రీజియన్ కింద మినిమమ్ అంటే మినిమమ్ 2 ఆర్ 3 అవైలబిలిటీ జోన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయమ్మా. ఓకే. ప్రతి రీజియన్ కింద 2 ఆర్ 3 అవైలబిలిటీ జోన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. బట్ మేక్ ఇట్ హియర్ 1. 1 ఖచ్చితంగా ఉంటుంది ఆర్ మోర్ థాన్ 1 మోర్ థాన్ 3 ఆర్ 3 కన్నా ఎక్కువ కూడా ఉండొచ్చనమాట. ఓకే. 1 ఉండొచ్చు, ఆర్ 2 ఉండొచ్చు, ఆర్ 3 ఉండొచ్చు, ఆర్ 6 కూడా ఉండొచ్చు. వి కాంట్ ప్రెడిక్ట్ అనమాట. ఓకే. బట్ మినిమమ్ ఒక అవైలబిలిటీ జోన్ అయితే ఉంటుంది. మాక్సిమం నన్ను ఉండొచ్చనమాట. బట్ ఇక్కడ ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఒక కండిషన్ పెట్టుకున్నారు. ఆ కండిషన్ ఏంటి అంటే, సో, ఇప్పుడు మనకు ముంబైలో ఒక రీజియన్ స్టార్ట్ చేశారు. హైదరాబాద్‌లో ఒక రీజియన్ అనేది స్టార్ట్ చేశారు. ముంబైలో మనకు ఓకే. 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. దీన్నేమంటారు అంటే షార్ట్‌కట్‌లో ఏజెడ్ అంటారు. ఏమంటారమ్మా? ఏజెడ్. ఏజెడ్ అంటే అవైలబిలిటీ జోన్. ఏజెడ్ అంటే అవైలబిలిటీ జోన్ అనమాట. సో, ఇప్పుడు ముంబైలో ముంబై రీజియన్ కింద, ముంబై రీజియన్ కింద, ముంబై రీజియన్ కింద 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. ఎన్నున్నాయి? 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. వీళ్ళు దీన్నేమంటారు అంటే ఆహ్, ఏపీ హైఫన్ సౌత్ హైఫన్ 1 ఏ ఇది ఒక అవైలబిలిటీ జోన్ నేమ్. తర్వాత ఇంకోటొస్తది. ఇంకోటేందిరా అంటే ఏపీ హైఫన్ సౌత్ హైఫన్ 1 బి ఇంకోటుంటది. ఏపీ హైఫన్ సౌత్ హైఫన్ 1 సి అంటే ఇంకేంటి? సో, ఇలా మనకు ఒక ముంబై అవైలబిలిటీ జోన్ కింద మనకు 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయన్నమాట. అంటే ముంబై రీజియన్ కింద మనకు 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. అలానే హైదరాబాద్ రీజియన్ కింద గూడా మనకు అకార్డింగ్ టు ఏడబ్ల్యూఎస్ రిపోర్ట్స్ ప్రకారము మనకిక్కడ గూడా ఏముంటాయంటే 3 ఉంటాయి. ఒకటి ఏపీ హైఫన్ సౌత్ హైఫన్ 2 ఏ ఒకటి, తర్వాత 2 బి ఒకటి, తర్వాత 2 సి ఒకటి. ఓకే. సో, ఇలా ఉంటాయన్నమాట. సో, ఇక్కడ గూడా మనకెన్నుంటాయి? 3 అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. ఓకే.
3 అవైలబిలిటీ జోన్స్ ఉంటాయన్నమాట. బట్ ఒక్కొక్క అవైలబిలిటీ జోన్ కింద మళ్ళా చెప్తాం వినండి. ఒక్కొక్క అవైలబిలిటీ జోన్‌కి మధ్య ఉన్న గ్యాప్ ఎంతుండాలి అంటే మినిమమ్, మినిమము 100 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఉండాల. అంటే ఇప్పుడు నేను హైదరాబాద్‌లో హైటెక్ సిటీలో గచ్చిబౌలిలో ఒక అవైలబిలిటీ జోన్ నేను క్రియేట్ చేశాను అంటే, ఐ మీన్ అక్కడ ఒక అవైలబిలిటీ జోన్ పెట్టినాను అంటే, గచ్చిబౌలి నుండి సరౌండింగ్స్ 100 కిలోమీటర్స్ వరకు ఇంకొక అవైలబిలిటీ ఉండకూడదు. అంటే 100 కిలోమీటర్స్ తర్వాతనే ఇంకొక అవైలబిలిటీ జోన్ ఉండాల. మళ్ళా దీనికి ఇక్కడ క్రియేట్ చేసిన ఇంకొక అవైలబిలిటీ జోన్‌కి దీనికి మధ్య మళ్ళా ఏముండాలా 100 కిలోమీటర్ డిస్టెన్స్ ఉండాల. అలానే సేమ్ ముంబైకి గూడా అంతే. రైట్. అంటే ఒక అవైలబిలిటీ జోన్‌కి మధ్య 100 కిలోమీటర్స్ రేంజ్ ఉండాలి అని క్లియర్‌గా వాళ్ళు కండిషన్ పెట్టుకున్నారు. ఇది నాట్ ఓన్లీ ఇండియా కాదు. ఈ కండిషన్ అనేది అప్లికబుల్ ఫర్ ఆల్ ఎంటైర్ వరల్డ్ అన్నమాట. ప్రతి వరల్డ్‌కి ఉన్న కామన్ కండిషన్ ఇదే అన్నమాట. ఒక అవైలబిలిటీ జోన్‌కి ఇంకో అవైలబిలిటీ జోన్ మధ్య ఖచ్చితంగా 100 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఉండాలి అని పెట్టుకున్నారు. ఎందుకు? వై? ఎందుకు పెట్టుకున్నారు అంటే చూడండి. నేను ఎప్పుడైతే అవైలబిలిటీ జోన్ అని అంటున్నానో దానికి మీనింగ్ ఏందంటే అవైలబిలిటీ జోన్ అంటే మనకు ఫిజికల్‌గా అక్కడొక అక్కడొక బిల్డింగ్ అనేది ఉంటుందన్నమాట. అక్కడొక బిల్డింగ్ అనేది ఉంటుంది. ఓకే. ఎక్కడ ఆ అవైలబిలిటీ జోన్ కింద. రైట్? ఆ జోన్ అంటే. సో, రీజియన్ అనుకోండి. రీజియన్ అనేది ఒక లాజికల్ నేమ్ అంతే. రీజియన్ అనేది ఒక లాజికల్ నేమ్. బట్ ఈ అవైలబిలిటీ జోన్ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. బట్ అంటే ఇంకొక అవైలబిలిటీ ఇలా ఉంటుందన్నమాట. అండ్ ఒక అవైలబిలిటీ జోన్‌కి ఓకే. ఒక్క అవైలబిలిటీ జోన్ కింద మనకు నంబర్ ఆఫ్ డేటా సెంటర్స్ ఉంటాయి. ఓకే. సో, 1 కింద మల్టిపుల్ డేటా సెంటర్స్ ఉంటాయి. మళ్ళా 1 కింద మల్టిపుల్ డేటా సెంటర్స్ ఉంటాయి. 1 కింద గూడా మల్టిపుల్ డేటా సెంటర్స్ ఉంటాయి. ఇక్కడ గూడా సేమ్ అంతే. డేటా సెంటర్స్ ఉంటాయి. ఇక్కడ గూడా డేటా సెంటర్స్ ఉంటాయి. ఇక్కడ గూడా డేటా సెంటర్స్ ఉంటాయి. సో, 1 కింద మల్టిపుల్ 1 ఉండొచ్చు, 2 బట్ వి కాంట్ జడ్జ్ అన్నమాట. మనం చెప్పలేం దానికి ఎంత ఉంటదనేసి. బట్ కొన్ని డేటా సెంటర్స్ ఉంటాయి. మినిమమ్ 1 ఉంటుంది. ఓకే. ఆ కెపాసిటీ బట్టి, ఆ యూసేజ్ బట్టి, ఆ యొక్క అవైలబిలిటీ జోన్ డిస్టెన్స్ బట్టి వీళ్ళు దీన్ని ఏం చేస్తారు అంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. కానీ ఇంకోటి చెప్తాను చూడమ్మా. దీనికి మధ్య మినిమమ్, మినిమమ్ డిస్టెన్స్ రేంజ్ 100. మాక్సిమం ఒక 200 కూడా ఉండొచ్చు. అది మనం ప్రిడిక్ట్ చేయలేము. అది మొత్తం డిసైడ్ చేసేది ఏడబ్ల్యూఏ డిసైడ్ చేస్తాడు. మనకు సంబంధం లేదనమాట. యూసేజ్ బట్టి ఇవి మనకు పెరుగుతాయి. సో, ఇప్పుడిక్కడ ఈ డేటా సెంటర్ అనేది మనకు 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. వి కాంట్ ప్రిడిక్ట్ అన్నమాట. రైట్? లైక్ థిస్. సో, ఇండియాలో, ఇండియాలో మనకు టోటల్‌గా ఐ థింక్ అకార్డింగ్ టు మై నాలెడ్జ్ ప్రకారము ఇండియాలో మనకు టోటల్‌గా 8 డేటా సెంటర్స్ ఉన్నాయమ్మా. ఎన్నున్నాయి? 8 ఉన్నాయి. ఒకటి ముంబైలో ఉంది. ఇంకోటి హైదరాబాద్‌లో ఉంది. ఇంకోటి చెన్నైలో ఉంది. ఇంకోటి కోల్‌కత్తాలో ఉంది. ఇంకోటి ఢిల్లీలో ఉంది. ఆహ్, 5 ఇంకోటి బెంగుళూరులో ఒకటుంది. ఆహ్, ఐ థింక్ నార్త్ సైడ్ ఒక నిమిషం నేను చూపిస్తాను చూడండమ్మా. మనకు ఆల్‌మోస్ట్ 8 డేటా సెంటర్స్ అయితే ఉన్నాయి. లెట్స్ సీ హియర్. ఒక్క నిమిషం. హ్మ్. 2 రీజియన్స్.
ఓకే. 11 ఉన్నాయి. నేను చెప్తానమ్మా. ప్లేసెస్ కూడా నాకు ఒక్క నిమిషం. ఓకే. నేను అది చూపిస్తానమ్మా మీకు. నాది అది మిస్ అయింది. బట్ టోటల్‌గా మనకు 8 ఉన్నాయి. ఇంక 2 ప్లేసెస్ మిస్ అయ్యాయి. అది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బట్ అదంతా తెలుసుకోవాల్సిన అవసరం బట్ బట్ ఒక నాలెడ్జ్ అంతే మీకు. ఓకేనా? లైక్ దిస్. సో, ఇలా మనకు ఇలా ఉంటాయన్నమాట. సో, ఇక్కడ ఎందుకు ఒక అవైలబిలిటీ జోన్‌కి, ఇంకొక అవైలబిలిటీ జోన్‌కి మధ్య గ్యాప్ అనేది ఎందుకు ఉండాలి అనంటే ఓకే. ఓకే. సో, ఎందుకు గ్యాప్ ఉండాలి చెప్తాను చూడండి. ఎప్పుడైనా సరే ఒక అవైలబిలిటీ జోన్‌కి, ఇంకొక అవైలబిలిటీ జోన్‌కి మధ్య 100 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ ఎందుకుండాలి అంటే, రేపు పొద్దున్న ఏమన్నా ఫ్లడ్స్ వచ్చాయనుకోండి. ఫ్లడ్స్ కానీ, ఎర్త్‌క్వేక్స్ కానీ ఏమన్నా వచ్చినప్పుడు, సో, ఆ పర్టిక్యులర్ బిల్డింగ్ నేను ఎప్పుడైతే అవైలబిలిటీ జోన్ అంటున్నానో ఫిజికల్‌గా ఆడొక బిల్డింగ్ ఉంటుందనమాట. ఎప్పుడైతే ఒక బిల్డింగ్ అనేది కూలిపోతే ఆటోమేటిక్‌గా దాని ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా 100 కిలోమీటర్ రేంజ్‌లో ఉంటుందనమాట. సో, ఇప్పుడు ఎర్త్‌క్వేకొచ్చిందనుకోండి. అది సింపుల్‌గా 10 కిలోమీటర్లు ఉండదనమాట. 100 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. ఇప్పుడు నేను ము ముంబై రీజియన్‌లో 3 అవైలబిలిటీ జోన్స్‌ని వితిన్ 100 కిలోమీటర్ పెట్టాననుకోండి. ఏమవుతది? ఒకసారి ఎర్త్‌క్వేకొచ్చిందనుకోండి మొత్తం 3 కొలాప్స్ అయిపోతాయనమాట. 3 కొలాప్స్ అయిపోతే డేటా లాస్ ఎక్కువుంటుందనమాట. రైట్? ఇంకోటి ఆ ప్రాబ్లమ్‌ని వాళ్ళు ఓవర్‌కమ్ చేస్తూ వాళ్ళేం చేశారు అంటే డిజాస్టర్స్ రావడానికి స్కోప్ ఉండడానికి కాబట్టి 100 కిలోమీటర్స్ అనేది ఖచ్చితంగా రూల్ పెట్టుకొని, దాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారు అంటే ఇలా ఎక్స్‌పాండ్ చేసుకుంటూ ఎళ్లారనమాట. రైట్? అండ్ అవైలబిలిటీ జోన్స్ 3 కాదు. 6 కూడా నాకు తెలిసినంత వరకు ఇండియాలో ఇంకొక 2, 3 ఈజీగా ఇంకొక నెక్స్ట్ ఒక 4-5 ఇయర్స్‌లో ఇప్పుడు మనకు 2 రీజియన్స్ ఉన్నాయి కదా! ఖచ్చితంగా ఇండియాలో దే ఆర్ ప్లానింగ్ టు గో వన్ మోర్ 3 రీజియన్స్. మొత్తం 5 రీజియన్స్ ఇండియాలో ప్లానింగ్ ఉంటది ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు అజూర్ వాళ్ళు కొంచెం ఫాస్ట్‌గా వస్తున్నారు కాబట్టి వాళ్ళని ఓవర్‌కమ్ చేయాలి. మన సర్వీసెస్‌ని బాగా ఎక్స్‌పాండ్ చేసుకోవాలంటే ఫాస్టర్‌గా ఎక్స్‌పాండ్ చేయాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి మోర్ రీజియన్స్ కావాలి కాబట్టి ఫర్ షూర్ ఏడబ్ల్యూఎస్ వాళ్ళు గూడా ఇండియాలో ఇంకొక 2, 3 రీజియన్స్ కూడా ఎక్స్‌ట్రాగా అయితే యాడ్ చేస్తారనమాట. అదైతే పక్కా ఉంటుంది. రైట్? లైక్ దిస్. సో, ఇది మా ఓవరాల్ ఓవర్‌వ్యూ అనమాట ఇది. ఎవరికైనా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? గైస్ ఎనీవన్ హావింగ్ ఎనీ డౌట్స్? ఓకే. సో, సో, ఇప్పుడు మనము ఏడబ్ల్యూఎస్‌లో చెప్పాం గదా! 200 ప్లస్ సర్వీసెస్ అని చెప్పాం కదమ్మా! అన్నీ నేర్చుకోవాలంటే మనం అన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదమ్మా. ఓకే. మాక్సిమము ఒక 15 సర్వీసెసే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. 18 సర్వీసెస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు నేను. ఓకే. బట్ 18 సర్వీసెస్ మీద రియల్ టైమ్‌లో వర్క్ చేయరు మీరు. మహా అంటే మీరు రియల్ టైమ్‌లో వర్క్ చేసేది మహా అంటే 3 ఆర్ 4. దానికి మించి మీరు వర్క్ చేయరనమాట. అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు ఏదైనా ఒక సర్వీస్‌తో వర్క్ చేయాలి అంటే, ఏడబ్ల్యూఎస్‌లో కొన్ని సర్వీసెస్ ఉన్నాయి. ఇప్పుడు లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఈసీ2 ఉంది. ఈసీ2 అనేది ఈ యొక్క సర్వీస్ అనేది స్పెసిఫిక్ టు ఎ రీజియన్. అంటే మీరు ఒక సర్వర్‌ని క్రియేట్ చేయాలి అంటే, ఇది పూర్తిగా రీజియన్ బేస్ మీదే వర్క్ అవుతుందన్నమాట ఈ సర్వీస్ అనేది. అంటే ఏంటి? లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. నేను ఎల్ఐసి లాంటి ఒక అప్లికేషన్‌ని డెవలప్ చేయాలనుకుంటున్నా. ఓకే. ఎల్ఐసి అనేది గవర్నమెంట్‌కి సంబంధించింది. ఓకే. అనుకుందాం. ఓకే. అది పూర్తిగా ఇండియా వాళ్ళే యూజ్ చేస్తారు. అప్పుడు నేను, అప్పుడు నేను నా అప్లికేషన్‌ని ఓన్లీ ఇండియన్ కస్టమర్స్‌కే నేను యాక్సెస్ ఇవ్వాలి కాబట్టి, నేనేం జేయాలి? 2 రీజియన్స్‌లో సర్వర్స్ అనేవి క్రియేట్ చేసుకుంటా అనమాట. ఒకటేమో హైదరాబాద్‌లో, ఇంకోటేమో ముంబైలో క్రియేట్ చేసుకుంటా అనమాట. రైట్? అలా గాదు. ఇప్పుడు నేను ఒక అప్లికేషన్ చేస్తున్నా.
నా అప్లికేషన్ అనేది ఓన్లీ హైదరాబాద్ వాళ్ళకే కావాలా? లేకపోతే ఓన్లీ తెలంగాణ వాళ్ళు మాత్రమే ఈ అప్లికేషన్ యాక్సెస్ చేయాలా? అనుకున్నప్పుడు నేనేం చేస్తాను, హైదరాబాద్ రీజియన్‌లో మాత్రమే నా అప్లికేషన్‌ని హోస్ట్ చేసుకుంటాను. అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ? మీరు అప్లికేషన్ అనేది డెవలప్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్‌ని ఏ రీజియన్‌లో హోస్ట్ చేయాలనుకుంటున్నారు అనేది మీ టార్గెటెడ్ కస్టమర్స్ బేస్ మీద ఉంటుందనమాట. సపోజ్ మీ టార్గెట్ కస్టమర్సు ఇండియా వైడ్ అనుకోండి. అప్పుడు మీరు ఖచ్చితంగా ఏం జేయాలి? మీరు 2 రీజియన్స్‌లో 2 సర్వర్స్ క్రియేట్ చేసి, ప్రతి సర్వర్‌లో కూడా మీ అప్లికేషన్ హోస్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు మీ అప్లికేషన్ అనేది 2 సర్వర్స్‌లో హోస్ట్ చేసుకుంటారో, ఆ యొక్క అప్లికేషన్ అనేది అవైలబిలిటీ పెరుగుతది. అవైలబిలిటీ పెరిగినప్పుడు యూజర్స్ అనేవాళ్ళు ఈజీగా మీ అప్లికేషన్ యాక్సెస్ చేయగలరు. ఓకేనా? సో, అండ్ ఇంకోటి, ఇప్పుడు లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది. సో, మీ అప్లికేషన్ జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళు కూడా యూజ్ చేయాలి. మీరెక్కడో హైదరాబాద్ సౌత్‌లో ఉంటారు. మీరేం జేస్తారు? సౌత్‌లో గాబట్టి మీరు సౌత్‌లో ఇండియాలో కావాల్సిన వాళ్ళకి అప్లికేషన్ మీరు ఆడ హోస్ట్ చేస్తారు. ఇప్పుడు ఆ అప్లికేషన్‌ని చెన్నై వాళ్ళు కానీ, బెంగుళూరు వాళ్ళు కానీ, ఆంధ్ర వాళ్ళు కానీ, తెలంగాణ వాళ్ళు కానీ ఈజీగా యాక్సెస్ చేయగలరు. ఎందుకంటే ఆ పర్టిక్యులర్ హైదరాబాద్ అనే రీజియన్ అనేది వీళ్ళకి దగ్గరగా ఉంటుంది. అంటే మీరు ఫాస్ట్‌గా యాక్సెస్ చేయగలరు అప్లికేషన్‌ని. బట్ అదే మీరు జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళు గాని ఆ అప్లికేషన్ యాక్సెస్ చేయాలనుకోండి. మీరు ఎక్కడ హోస్ట్ చేశారు? హైదరాబాద్‌లో హోస్ట్ చేశారు. బట్ అప్లికేషన్ ఎక్కడి నుంచి యాక్సెస్ చేస్తున్నారు? జమ్మూ అండ్ కాశ్మీర్ యాక్సెస్ చేస్తున్నారు. అప్పుడేమవుతది? ఆటోమేటిక్‌గా మీ అప్లికేషన్ అనేది యాక్సెస్ చేయగలరు. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అన్నమాట. ఎందుకంటే డ్యూరబిలిటీ అనేది పెరిగిపోతుంది. ఓకే. ఆ డ్యూరబిలిటీ ఓవర్‌కమ్ చేయడానికి ఏడబ్ల్యూఎస్ ఏం చేశారు అంటే, మీ అప్లికేషన్ అనేది మోర్ అవైలబిలిటీలో ఉండాలి అంటే, మీరు ప్రతి రీజియన్‌లో సర్వర్స్ క్రియేట్ చేసుకొని, ఆ పర్టిక్యులర్ సర్వర్స్‌లో మీ అప్లికేషన్ హోస్ట్ చేసుకున్నట్టయితే, మీ కస్టమర్స్ అనేవాళ్ళు ఆ అప్లికేషన్‌ని హ్యాపీగా యూజ్ చేయగలరు. ఇంకో క్వెషన్ వస్తది. సార్, నేను మల్టిపుల్ రీజియన్స్‌లో మల్టిపుల్ సర్వర్స్ క్రియేట్ చేసి ఆ సర్వర్స్‌లో అప్లికేషన్ హోస్ట్ చేస్తే, నాకు బిల్లింగ్ ఎక్కువ వస్తుందా సార్ అంటే వస్తది ఆఫ్‌కోర్స్. బిల్లింగ్ వస్తది. బట్ అలానే రెవెన్యూ గూడా ఉంటుంది కదా మీకు. రెవెన్యూ గూడా మీకు అలానే ఉంటుంది గదా! సో, కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీకు ఇంకోటి, ఏడబ్ల్యూఎస్ సర్వీస్ ప్రొవైడర్ తీసుకోవాలి అంటే 2, 3 సార్లు ఆలోచించి ప్లాన్ జేసుకోండి. ఎందుకంటే అంటే మీకు చెప్తున్నా. ఓకేనా? సో, మీ అప్లికేషన్‌కి డిమాండ్ ఉంది. నాకు రెవెన్యూ బాగొస్తది. నా అప్లికేషన్‌లో రెవెన్యూ బాగొస్తది అనుకున్నప్పుడు డెఫినిట్‌గా ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ టు గో ఫర్ ఏడబ్ల్యూఎస్. లేదు సార్, నా కస్టమర్స్ ఇప్పుడు ప్రస్తుతానికి తక్కువగున్నారు అన్నప్పుడు లోకల్ సర్వీస్‌కెళ్ళండి. ఓకే. లైక్ థిస్. షూర్. అదే చెప్పాను గదా! ఆ చార్జెస్ మనం చెప్పలేము భూపతి గారు. డిపెండ్స్ అన్నమాట. ఆ యూసేజ్ బట్టి మీకు చార్జెస్ ఉంటాయి. అది ఎలా ఉంటది, ఏంటి అనేది మీకు నేను ఖచ్చితంగా ఫర్దర్ క్లాస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డబుల్ అయితే ఉండదండి. అండ్ ఆ పాయింట్ మీకు వదిలేసేయండి. ఇక్కడ పూర్తిగా యూసేజ్ బట్టి ఉంటుంది. ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరు ముంబైలో హోస్ట్ చేశారు. హైదరాబాద్‌లో హోస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి మీ అప్లికేషన్‌కి సంబంధించిన యూజర్స్ చాలా మంది ఎక్కువ మంది యాక్సెస్ చేస్తున్నారు. బట్ ముంబైలో తక్కువ యూజ్ చేస్తున్నారు. అప్పుడు మీకు బిల్లింగ్ అనేది హైదరాబాద్ నుంచి ఎక్కువ ఉంటుంది గానీ, ముంబై నుంచి అంత ఉండదనమాట. ఇట్స్ నాట్ కైండ్ ఆఫ్ డబుల్ అండి. ఓకేనా? లైక్ దట్. సో, మనకు EC2 ఉంది. తర్వాత S3 ఉంది స్టోరేజ్ కోసం. తర్వాత IAM ఉంది. తర్వాత VPC ఉంది. తర్వాత వాట్ వి కెన్ సే లైక్ రూట్ 53 ఉంది. ఓకే. రూట్ 53 ఉంది. లాంబ్డా ఉంది. ఓకే. తర్వాత క్లౌడ్ వాచు, క్లౌడ్ ట్రైలు. సో, మనకు చాలా అంటే చాలా సజెషన్స్ ఉన్నాయండి. ఇవన్నిటి గురించి కూడా మనం డీటెయిల్‌గా ఫర్దర్ క్లాసెస్‌లో డిస్కస్ చేద్దామండి. ఓకే. ఫైన్. సో, రేపు క్లాస్‌లో వి ఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ది ఫస్ట్ సర్వీస్ అన్నమాట. అదేంటి అనంటే, నేను ఎవరి ఫస్ట్ సర్వీస్ ఐయామ్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ద EC2 అన్నమాట. ఈ EC2 కంప్లీట్ చేయడానికి నాకు మినిమమ్ వచ్చేసి 5 డేస్ ఆఫ్ టైమ్ కావాలండి. ఎందుకు అంటే, ఈ EC2లో మనము నాట్ ఓన్లీ EC2 అండి. దీంట్లో మనకు చాలా టాపిక్స్ ఉన్నాయి. సో, ఈసీ2 ఉంది. తర్వాత ఈఎల్‌బీ ఉంది. తర్వాత ఈబీఎస్ ఉంది. ఓకే. సో, తర్వాత ఈసీ2 గానీ, ఈఎల్‌బీ కానీ, సెక్యూరిటీ గ్రూప్స్ ఉన్నాయి. సో, మనకు ఒక టాపిక్ కాదండి. దీంట్లో మల్టిపుల్ టాపిక్స్ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఆహ్, ఆటో స్కేలింగ్ ఉంది. ఓకే. సో, ఇంక చాలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ మనం కంప్లీట్ చేద్దాము. ఫర్దర్‌గా దానికోసం నాకేం గావాలంటే 5 డేస్ ఆఫ్ టైమ్ గావాలండి.
ఈ 5 days ఆఫ్ టైమ్‌లో వీ కెన్ కంప్లీట్ ఆఫ్ ఎంటైర్ ECT అనమాట. దెన్ వీ కెన్ జంప్ ఆన్ టు IIM, దెన్ వీ కెన్ జంప్ ఆన్ టు S3, దెన్ వీ కెన్ జంప్ ఆన్ టు VPC. సో, అప్ టు VPC కంప్లీట్ అయిపోతే ఓకేనా? యాజ్ ఎ ఫ్రెషర్‌గా ఎవరైతే AWS మీద జాబ్ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు పర్ఫెక్ట్ అండి ఇవి. వీటి మీద మంచి గ్రిప్ ఉంటే చాలు. యూ కెన్ ఏబుల్ టు లుక్ ఫర్ ఫ్రెషర్ జాబ్. బట్ సార్ నేను ఎక్స్‌పీరియన్స్‌కి వెళ్ళాలనుకున్నాను అనుకున్న వాళ్ళకి రిమైనింగ్ సర్వీసెస్ అనమాట. ఇవన్నీ కూడా రిమైనింగ్ సర్వీసెస్. ఇవి కూడా నేను డీటెయిల్‌గా డిస్కస్ చేసి ప్లాన్ చేశాను అనమాట. ఓకేనా? ఫైన్ అండి. విల్ మీట్ యూ ఆన్ టుమారో. వీ కెన్ బండ్ సెషన్ అండి. థాంక్ యూ సో మచ్.